నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మెటర్నిటీ వార్డులో నేడు షార్ట్ సర్క్యూట్ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, ఆర్టీఓ నాగా అనుష మరియు జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి వార్డును తనిఖీ చేసిన ఆయన ఆసుపత్రిలో ఎలాంటి ప్రమాదవ పరిస్థితి లేదని తెలిపారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు మరియు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు స్పందించి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి వెల్లడించారు. ప్రజలకు చిన్న ఇబ్బంది జరిగినా వెంటనే స్పందించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. పూర్తిగా ఏసీ, అదేవిధంగా 2 బెడ్లు కూడా కాలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం లేదు. అందరినీ కూడా ఆసుపత్రి కమిటీ కానీ మిగతా వారందరూ కలిసి వారందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మెటీరియల్ అటు బెడ్లు కానీ ఏసీ కానీ డ్యామేజ్ అయింది. దీనిపైన అటు శాసనసభ్యులు సేరెడ్డి గారు, ఇతర అధికారులందరితో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఎలక్ట్రిసిటీ అధికారులు వచ్చినారు. అదేవిధంగా మిగతాకి ఏమేమి చేయాలో అవి కూడా ఇమీడియట్గా చేసి రేపు ఉదయానికల్లా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ రూమ్ అంతా మళ్ళా నీట్గా చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎవరు భయాందోళన చెందవద్దు. అయితే ఇటువంటి షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరుగుతుంది, ఫర్దర్గా జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలో కూడా అటు ఎస్సీ ఎలక్ట్రిక్ గారితో కూడా మాట్లాడాం. వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. మిగతా అధికారులతో కూడా ఆసుపత్రి వారితో అందరితో ఒకసారి మాట్లాడిన తర్వాత పూర్తిగా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేదానికి ఏం చర్యలు తీసుకోవాలో ఈ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా కూటమి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా ఇంకేదన్నా ఉన్నాయి కూడా ఇప్పుడే ఆర్డీఓ గారు, మేడం గారు కూడా వచ్చారు. ఇతర అధికారులు కూడా వస్తున్నారు. అన్నీ కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందొద్దు. ఇన్సిడెంట్ జరిగిన 10 నిమిషాల్లోనే ఎవ్రీథింగ్ వాజ్ అండర్ కంట్రోల్లో, ఏం ఇబ్బంది లేదు దాంట్లో. అంటే మిగతా రూమ్లో ఉన్న బెడ్లు కానీ, ఏసీలు కానీ, మిగతా రూమ్ క్లీనింగ్ కానీ అవన్నీ కూడా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ఇంకొక 1-2 గంటల లోపల మొత్తం క్లియర్ చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది.